హలో గైస్, వెల్కమ్ టు అవర్ అనదర్ న్యూ వ్లాగ్. ఈరోజు అయితే మా అబ్బాయిని మళ్ళీ కూడా స్కూల్లో వదలడానికి అయితే వెళ్తున్నాను. మరి స్కూల్ కాల్కి వెళ్ళేసి అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. స్కూల్ కాడికి అయితే వచ్చేసాను, మా అబ్బాయిని స్కూల్లో దింపేశాను. ఇప్పుడు మనం ఇంటికి అయితే వెళ్ళిపోదాం. స్కూల్ దగ్గర నుంచి మా అబ్బాయిని స్కూల్ దగ్గర అయితే వదిలేసి వెళ్తున్నాం. ఈరోజు మా ఆవిడ కూడా వచ్చింది, నేను కూడా వస్తాను స్కూల్ కాడికి అని చెప్పేసి ఇద్దరము వదిలేసినాము. ఇంటికి పోతున్నాము. ఇంటికి పోయేసి ఈరోజు ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్తాము. మీకు చూపిస్తాము ఇద్దరం కూడా ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది. మనకు ఇంటికి అయితే వెళ్ళిపోదాము. ఇంటికి వెళ్ళాక మీకు అప్డేట్ అయితే ఉంటుంది. ఇంటికి వస్తూ వస్తూ టిఫిన్ కోసం అయితే వెళ్ళామన్నమాట. స్కూల్ దగ్గర నుంచి ఇక టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్తే అక్కడ పూరీలు అయితే కనిపించాయి. వెళ్తానే పూరీలు అయితే చెప్పేసాము. 3 పూరీలు చెప్పాము. వడలు ఏమైనా కావాలని అడిగాడు ఆయన, హోటల్ అయినా. మరి వడలు కూడా 4 వడలు చెప్పాము. మరి టిఫిన్ అయితే కట్టించుకునేసాము. టిఫిన్ కట్టించుకునేసాం కాబట్టి మనము అంటే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. ఇప్పుడు టిఫిన్ అయితే చేసేద్దాం. టిఫిన్ తినేసి, అంటే టిఫిన్ అంటే ఈరోజు టిఫిన్ ఏం లేదు, అన్నం తినేసి మనం ఒక ప్లేస్కి అయితే వెళ్తానని చెప్పాను కదా, అక్కడికైతే వెళ్దాం. వెళ్ళేసి మీకు వ్లాగ్ అయితే కంటిన్యూ ఉంటుంది. మా వాడు టిఫిన్ తెచ్చినామంటే వచ్చేసినాడు. వడ కోసం వచ్చాడు. స్కూల్ వెనకాలే కదా, ఆ స్కూల్లో నుంచి వచ్చేసినాడు. సరే పోనేను భద్రం. టిఫిన్ అయితే ఇదేనమాట. ఇక టిఫిన్ అయితే తినేద్దాం. కలర్ రైస్ టిఫిన్ తినేసి గోయింగ్. ఏం కూర అదే? కుర్మానా? ఓకే, టిఫిన్ అయితే తిన్నాం. మనమైతే ఇంటికా నుంచి ఒక ప్లేస్కి అయితే బయలుదేరాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది చెప్తాను. ఇక టౌన్లోకి అయితే వచ్చేసాము. ఇక మనకు దీపావళి ఉంది కాబట్టి 2 రోజుల్లో దీపావళి పండుగకు సంబంధించి మా ఆవిడ కొన్ని దీపాలు తీసుకోవాలని చెప్పింది. పూలు అయితే తీసుకునింది. ఫస్ట్ పూలు తీసుకుని తర్వాత దీపాలు అయితే తీసుకుంటూ ఉంది. ఇక నేను బండి మీదకి వచ్చేసాను కాబట్టి దగ్గర నుంచి వీడియో తీయలేదు, దూరం నుంచే వీడియో తీసుకున్నాను దీపాలు తీసుకునేటప్పుడు. మరి దీపాలు అయితే తీసుకునేసి ఇంకా బయలుదేరదామని చెప్పేసి వస్తుందన్నమాట. దీపాలు అయితే తీసుకునింది, చిల్లర తీసుకుంటుంది ఆమె దగ్గర. నేను ఈ మధ్యలో మీకు ఒకటి కామెడీ జరిగింది. ఫోన్ రీఛార్జ్ కోసము అన్ని మొబైల్ షాపులు తిరిగేసాను. ఎందుకంటే ఇప్పుడు ఫోన్పేలు వచ్చేసి ఈ ఫోన్పేల వల్ల ఎవరు కూడా రీఛార్జ్ చేయడం లేదు మొబైల్ షాపుల్లో. నేను ప్రతి షాపు తిరిగాను. షాపులన్నీ తిరిగి ఎక్కడికి పోయినా కూడా రీఛార్జ్ లేదు ఇట్లా చెప్తా ఉన్నారు. సరే ఇంకో చోట ఎక్కడైనా అడగదామని చెప్పేసి వచ్చేసాను. వస్తా మళ్ళీ కూడా ఇంకా ఇక్కడ తమలపాకులు తీసుకోవడానికి కూడా మళ్ళీ ఆగినాము. తమలపాకులు కూడా తీసుకున్నాము పండగకు కావాలని చెప్పేసి. ఇక 25 రూపాయలు తప్ప, అంటే 25 రూపాయల కంటే తక్కువకైతే నేనేనని చెప్పేశాడు ఆయన. మరి 25 రూపాయలు అయితే ఇచ్చి మనం ఇక మావిడేమో ఇట్లా తీసుకుంటానే ఉంది కావాల్సినటువన్నీ కూడా. నాకైతే రీఛార్జ్ మీదే ఉంది. అంటే సడన్గా రీఛార్జ్ అయిపోయింది ఫోన్కి. రీఛార్జ్ అయితే లేదనమాట. రీఛార్జ్ లేదని చెప్పి అదో టెన్షన్. ఎందుకంటే ఏమన్నా తీసుకోవాలంటే ఫోన్పే చేసేదానికి కూడా మన దాంట్లో ఫోన్ చేసేదానికి రీఛార్జ్ లేదు, నెట్ లేదు. ఇక ఆయన చూడండి 20 రూపాయలు ఇస్తే తీసుకోలేదు. 25 రూపాయలు ఇచ్చిందాక నేనేనన్నాడు. మళ్ళీ కూడా చేంజ్ మార్చిచ్చాము. 20 ఇస్తే తీసుకోలేదు. మంచి ఆకులు వేసినావా లేదా దేవుడికి? నువ్వు ఆకులు గురించి డబ్బు ఇచ్చుకో. ఆకులు ఎట్లున్నాయి చూడ, ఫస్ట్ నీకే పోనీయా. అది చూడ మోకులు తీసి నీకే ఇస్తున్నాయి కింద కదా. నిన్న కానీ మళ్ళీ ఇక్కడ ఒక మొబైల్ షాప్ ఉందంటే అక్కడ రీఛార్జ్ కోసం వెళ్ళాను నేను. అక్కడ కూడా రీఛార్జ్ లేదన్నారు. ఎందుకంటే నేను ముందే చెప్పినట్లు ఫోన్పేలో వచ్చేసి ఎవరు కూడా రీఛార్జ్ చేయడం లేదు మొబైల్ షాపుల్లో. మళ్ళీ వచ్చేసాను నేను, రీఛార్జ్ అయితే లేదు. ఇంకో చోట ఎక్కడైనా అడుగుదాంలే అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చాను. ఇక రీఛార్జ్ విషయం పక్కన పెట్టేసి టపాసాలకి అయితే వచ్చేసాము. 5 ఉంటాయి ఇవి గన్నవి రింగ్ క్యాప్స్. ఫ్యామిలీ ప్యాక్ ఇవే కదా? ఇవే అండి. 33 ఐటము. ఇక ఇవన్నీ చూసి ఫ్యామిలీ ప్యాక్లు ఎక్కడ ఉంటాయంటే పిల్లలకు విడివిడిగా తీసుకునే దాని బదులు
విడివిడిగా తీసుకుంటే ఎక్కువ అయిపోతుంది. ఇక ఒకే దాంట్లో మనకు 20 నుంచి 30 ఐటెంలు ఉంటాయి కాబట్టి 40-70 ఐటమ్స్ ఉండేవి కూడా ఉన్నాయి. ఇక్కడ అడిగాను, ఇవన్నీ కూడా ఫ్యామిలీ బాక్స్లేనంట. వీటికి ఐటమ్స్ని బట్టి రేట్ ఉంది. నేను ఇందాక మనం తీసుకున్న అంటే ఈ 30 షాట్లు ఇవి అనమాట. 30 షాట్లు ఇవి 30 షాట్లు 33 ఐటమ్స్ అనమాట. ఈ 33 ఐటమ్స్ ఫ్యామిలీ ప్యాకే మనకు 600 చెప్తున్నారు. మరి ఇవన్నీ కూడా దానిపైన రేట్లు రాశారు, 1300, 1400, 1500 ఇట్లా. మరి మొత్తం ఇవన్నీ కూడా ఫ్యామిలీ ప్యాక్లే, ఇవన్నీ కూడా అవేనమాట. ఇది 51 ఐటమ్స్ చూడండి పైన ఉంది. 51 ఐటమ్స్ లగ్జరీ ప్యాక్ అంటది. ఇట్లా అన్ని రకాల అన్నీ ఉంటాయి కాబట్టి, ఎందుకంటే ఫ్యామిలీ ప్యాకే బెస్ట్ పిల్లలకి, ఎవరికైనా సరే పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఈ ఫ్యామిలీ ప్యాక్ బెస్ట్ అనమాట. అందుకని ఫ్యామిలీ ప్యాక్లు 2 తీసుకుందామని చెప్పేసి డిసైడ్ అయ్యి చూడండి ఫ్యామిలీ ప్యాక్ అని, విఐపి అంట ఫ్యామిలీ ప్యాక్ విఐపి. మేము తీసుకున్నది గిఫ్ట్ ప్యాక్ అని ఉంది దానిపైన, ఫ్యామిలీ ప్యాక్ అని కాదు. ఇది మేము తీసుకున్నది గిఫ్ట్ ప్యాక్, మోనో గిఫ్ట్ ప్యాక్ అని ఉంది కదా, ఇదైతే మేము తీసుకున్నాం. 2 తీసుకున్నాను, అంటే చూస్తున్నాను ప్రస్తుతానికి, ఇంకా తీసుకోలేదు. చూసేసి చివరిలో తీసుకుందాంలో ఇంకా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయని చెప్పేసి షాప్ అంతా కూడా తిరుగుతున్నాం. అంటే ఎవరు లేరు, రష్ లేదనమాట. రష్ ఉంటే మనం ఇంత ఫ్రీగా చూడలేము, వీడియో కూడా తీసుకోలేము. మరి చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, 40 ఐటమ్స్ అంట. ఇది ఈ బురుసులు అంట, ఇవి రకరకాలు ఉన్నాయి. ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయంటే అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. 1 కాదు 2 కాదు, ఎన్నో ఐటమ్స్ ఉన్నాయి, ఎన్నో రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఐటమ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా చూసుకుంటూ పోతున్నాము. ఇట్లా కొత్త వచ్చింది, టిన్నులు మాదిరి వచ్చినాయి, అవి కూడా చూసినాము. ఇవన్నీ కూడా చూడండి ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ కూడా అవేనమాట. ఇవి బాంబులు అంట, సుతిల్ బాంబులు, పెద్ద బాంబులు దడ ఇచ్చారు చూడండి దానిపైన బాంబులు అని చెప్పేసి. ఇవి ఇంకా మనకు బురుసులు, ఈ బురుసులు ఇవన్నీ కూడా బురుసులు, ఇవన్నీ కూడా అవే బాంబులు చూడండి. అంటే ఓపెన్ చేయడానికి కాదు, ఇవి డైనోసార్వి. ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి టపాసాల్లో. ఇవన్నీ కూడా చూసినాము, కానీ మేము ఏం తీసుకోలేదు. ఎందుకంటే మనము ఎక్కువగా పర్యావరణాన్ని పొల్యూట్ చేయకూడదు. అందుకనేసి మనం ఏదైనా సరే ఇవన్నీ కూడా చూద్దాం ఒకసారి ఏమేమి ఉన్నాయని చెప్పి చూస్తున్నాము. షాప్ అంతా కూడా తిరుగుతున్నాము. తిరిగేసి చివరిలో మనము 2 ఫ్యామిలీ గిఫ్ట్ ప్యాకులు తీసుకుందాం పిల్లలకి, అంటే ఎవరికైనా 2 గిఫ్ట్ ప్యాకులు తీసుకుంటే చాలని చెప్పేసి అనుకున్నాము. మరి ఇవన్నీ కూడా చూస్తున్నాం చూడండి. ఇది భూచక్రాలు ఇవన్నీ. ఈ భూచక్రాలు ఇవి వచ్చింది లక్ష్మీ టపాసాలు అంటాం కదా, లక్ష్మీ టపాసాలు అవి. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంటే అన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇవి కూడా అవే లక్ష్మీ టపాసాలు. రకరకాలుగా ఉన్నాయన్నమాట, రకరకాలుగా టపాసాలు ఎన్నో ఉన్నాయి. ఇవంతా కూడా స్టాక్ వాళ్ళు ఇప్పుడు అన్నీ సర్దుతున్నారనమాట. ఇవి షాట్లు, మనకు 120 షాట్లు అంట. పెద్దది ఇది, పెద్దది. రేట్ అడగలేదు. 120 షాట్లు. ఇవి కలర్వి సూరత్తులు, ఇవన్నీ కూడా సూరత్తులు. ఈ సూరత్తులు కూడా మేము అడగలేదు, ఎందుకంటే మనకు అవన్నీ కూడా అవసరం లేదు కాబట్టి మేము ఈ సూరత్తులు అంట ఇవన్నీ కూడా అడగలేదు. ఐటమ్స్ మటుకు మస్తు ఉన్నాయి. కింద ఈ క్యాన్లు ఏమో వచ్చినాయి, ఇవి ఏంటివి అని అడగలేదు నేను. ఈ డబ్బాలన్నీ కూడా ఇవి కూడా అడగలేను, అసలు ఏంటో కూడా నాకు కూడా తెలియదు. ఇవి మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఈ డబ్బాలు ఏదో థమ్స్అప్ టిన్నుల మాదిరి ఉన్నాయన్నమాట. అన్నీ పడిపోయినాయి, నేను ఒకటి ఎత్తుకుంటే అన్నీ పడిపోయినాయి. ఇది చూడండి, ఇది భలే నచ్చింది నాకు. కానీ రేట్లు అడగలేదు, ఆడ ఎవరు లేరు, రేట్లు అడగలేదు. అన్నీ చూసినాం మేము, ఏమేమి ఉన్నాయి ఎట్లా ఏమైనా చూశాను. వీడియో తీసుకుని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇట్లా ప్రతి ఒక్క ఐటెంను చెక్ చేస్తాం. ఇవన్నీ కూడా అంటే నెమల్లాగా ఇట్లా వస్తాయన్నమాట, కాలిస్తే అట్లా ఇచ్చారన్నమాట. చాలా ఉన్నాయి, అన్నీ చాలా కొత్త రకాలు వచ్చాయి లాస్ట్కి ఇప్పటికీ. ఇక ఇది గిఫ్ట్ బ్యాగ్ చూడండి, 33 ఐటమ్స్ అంటే ఇది. ఈ గిఫ్ట్ బ్యాగ్లో రకరకాలు ఉన్నాయి, ఏమేమో ఉన్నాయి దాంట్లో. లక్ష్మీ టపాసాలు అంట, కుక్క టపాసాలు, బురుసులు, సూరత్తులు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయన్నమాట గిఫ్ట్ బ్యాగ్లు. నేను అదే చూస్తున్నాను, 33 ఐటమ్స్ అంట. ఫైనల్గా ఇదే తీసుకుందామని చెప్పి ఫిక్స్ అయిపోయినా నేను. ఎందుకంటే మనకు ఈజీగా ఉంటుంది, అన్నీ సపరేట్గా కొన్ని ఇబ్బంది పడేదానికన్నా ఒకే ప్యాక్ తీసుకుంటే అందులో ఐటమ్స్ ఉంటాయి కాబట్టి మనకు బాగుంటుందని చెప్పేసి అనుకున్నాను. ఇది ఏందో కూడా తెలియలేదు, ఏదో బాక్స్ ఉంది దాంట్లో ఏం టపాసాలు ఉన్నాయో కూడా తెలీదు. ఇవి గన్నులు, పిల్లలు రీల్ పెట్లు వేస్తారు కదా, రీల్ పెట్టేసి కాలుస్తారు కదా, ఆ గన్నులు అనమాట అవి. గన్నులు తీసుకుందామా అని అడిగినాను నేను, కానీ ఎందుకు పిల్లలు ఎవరు లేరు కదా చిన్నపిల్లలు అని చెప్పేసి తీసుకోలేదు. అసలు ప్రిఫర్ కూడా చేయకూడదు, పిల్లలకి భద్రం కావాలా, ఇవ్వకూడదు అని చెప్పేసి ఏం తీసుకోలేదు. ఇట్లా మొత్తం ఇవంతా కూడా షాట్లు అనమాట.
ఇవన్నీ కూడా చూడండి. ఇవంతా కూడా ఈ షార్ట్లు టోల్ షార్ట్స్ అన్నమాట ఇవి. ఇట్లా ప్రతి ఐటెంను చూసాము. ఈ టోల్ షార్ట్లు 12 షార్ట్లు అనమాట. పైకి వీపు వెళ్తాయి కదా, అవి అనమాట రంగురంగులుగా. ఇవి టోల్ షార్ట్స్. ఇవన్నీ కూడా చూసినాం. మొత్తం మస్తు ఐటమ్స్ ఉన్నాయి, అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి చూడండి. బురుసులంట, చక్రాలంట, ఇవన్నీ షార్ట్లు. ఇవన్నీ ఇప్పుడు ఇవి ఫేమస్ కదా, మనం దేనికైనా ఇప్పుడు ఇవే వాడేది. అంటే సేఫ్ మరియు ఫేమస్ ఇవి. పైకి వెళ్ళిపోయి ఎక్కడో ఇదవుతాయి కాబట్టి ఏం ఇబ్బంది ఏం లేదు. ఇట్లా అన్ని ఐటమ్స్ చూసుకుంటా వచ్చాము. చూసుకుంటా ఇక్కడికి వస్తే మనకు ఈ ఐటమ్స్ అన్నీ చూసిన తర్వాత ఇక్కడ 2 గదలు ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు వస్తే 2 గన్ను తీసుకున్నాను. గన్ను ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి చూడండి, గన్నుతో కాల్చేద్దామని గన్ను ఎత్తుకున్నాను. ఈ గన్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత ఇక్కడ గదలు ఉన్నాయి. ఆ గదలు ఎందుకనేది నాకు అర్థం కాలేదు. అవి ఏమన్నా గిఫ్ట్ కింద ఇచ్చాయేమో తెలీదు. దీంట్లో ఉన్నాయి చూడండి గదలు. నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు గద ఉండదు చూడండి. ఈ గద అయితే చూసినా నేను. ఈ గద ఏంటి గద అనేసి. అట్లా గదలు కూడా ఉన్నాయి ఆడ. ఇదొకటి, ఇంకోటి కూడా ఉంది. అది కూడా చూసినాను. బాగా అయితే షాపింగ్ అయితే బాగా చేసాము. మస్తు టపాసాలు అయితే తీసుకుని ఇంటికైతే వచ్చేసాం. ఇక మనం ఇప్పుడు టైం అయితే మధ్యాహ్నం అయిపోయింది. అన్నం అయితే తిన్నాము.